వరద తాకిడి నుంచి కామారెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద ప్రవాహం తగ్గడంతో ప్రభుత్వం మరమ్మతులు మొదలుపెట్టింది. వరదలకు కొట్టుకుపోయిన కార్లు, ఇతర వాహనాలు బయటపడుతున్నాయి. దీంతో రాకపోకలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా తాత్కాలిక మరమ్మతులకు 22.35 కోట్లు, పూర్తి స్థాయి పనులకు 139 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. వరదలకు నీట మునిగిన జిఆర్ కాలనీ వాసులకు ఇంటికి 11,500 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించింది ప్రభుత్వం. తాజా అప్డేట్స్ ను కామారెడ్డి నుంచి రజనీకాంత్ అందిస్తారు. వరద ప్రవాహానికి అతలాకుతలమైన కామారెడ్డి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రహదారికి మరమ్మతులు జరుగుతున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ వద్ద పెద్ద ఎత్తున రెండు వైపులా కూడా గుంతలు పడ్డాయి. వాటిని తాత్కాలికంగా మరమ్మతులు మొదలుపెట్టారు. దాంతోపాటు కల్వర్ట్లు కూడా భారీ వరద ప్రవాహానికి రోడ్డు పైన ఉన్నటువంటి డివైడర్లు ఎక్కడికక్కడ తెగిపోయినాయి. ప్రస్తుతం వాటిని కూడా తాత్కాలికంగా మరమ్మతులు మొదలుపెట్టిన మనం చూడొచ్చు. విజువల్స్లో అధికారులు జేసీబీలతో కొంత మేరకు గ్రావెల్ వర్క్ మొదలుపెట్టి ప్రస్తుతానికైతే తాత్కాలికంగా రాకపోకలు కంటిన్యూ అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఈ వాగు ఏదైతే వాగు ప్రవాహానికి వరద ప్రవాహానికి వాగు ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అందులోంచి చాలా మట్టుకు కొట్టుకుపోయినటువంటి వస్తువులు చాలా బయటకు వస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో. కార్లు ఆ రోజు మనకు వరదలో పూర్తిగా నీటిలో ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటువైపు కాల్వలోను కూడా మరో 2 వాహనాలు బయటపడ్డట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తే నీళ్లలో ఇంకా ఉన్నాయి, అవి ఇంకా పూర్తిగా బయటకి తేరుకోలేదు. సో ఇట్లా కామారెడ్డికి సంబంధించి వరద ప్రభావం తగ్గిన తర్వాత వరద యొక్క ఎఫెక్టు ఒక్కొక్కటిగా మనకు బయటపడుతుంది. ప్రస్తుతానికైతే రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మరమ్మతులు జరుగుతున్నాయి. కానీ ఇంకా పూర్తి స్థాయిలో పనులు మొదలు కాలేదు. ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఒక్కొక్క పనుల్ని తాత్కాలిక పనుల్ని మొదలుపెట్టి ముందు ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సాధారణ లైఫ్ స్టైల్ సాగేలాగా సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం నిధులు కేటాయించడంతో పాటు సిబ్బందిని కూడా అవసరమైనటువంటి సిబ్బందిని కూడా కేటాయించి ప్రస్తుతానికైతే తాత్కాలిక పనుల్ని మొదలుపెట్టింది. సో ఒకసారి మనం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే మొన్న జిఆర్ కాలనీలో ఏదైతే నీట మునిగినటువంటి జిఆర్ కాలనీ ఉందో ఆ కాలనీలో ప్రస్తుతం ఇళ్లలో ఇట్లాంటి వస్తువులు లేవు, వాళ్ళు తినడానికి కూడా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంది. సో వారందరికీ తాత్కాలికంగా 11,500 చొప్పున జిఆర్ కాలనీలోని ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం కంపెన్సేషన్ ఇచ్చింది. ప్రస్తుతానికైతే వారు కొంత నిత్యావసర వస్తువులు కొనుక్కొని రేషన్ తీసుకొని వచ్చేలాగా కొంత మేరకు 11,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇప్పటికే అందించింది. ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే విద్యుత్ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో దాదాపు 412 విద్యుత్ స్తంభాలు, తర్వాత 76 ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా చెడిపోయినాయి. వాటికి కూడా తాత్కాలిక మరమ్మతులు, పూర్తిస్థాయి మరమ్మతులకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. ఇక జిల్లాలో 5,30,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే సుమారు 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు అధికారులు. దాదాపు 23 మండలాల్లో 23 మండలాల్లోని దాదాపు 380 గ్రామాల్లో దాదాపు 1,00,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక వీటితో పాటు ఒక్కసారి మనం కామారెడ్డి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయి డ్యామేజ్ని కనుక మనం అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే ఇరిగేషన్ శాఖకు దాదాపు 13 కోట్లు, అట్లాగే R&Bకి 61 కోట్లు, అట్లాగే పంచాయతీ రాజ్కి 11 కోట్లు, దాంతోపాటు మున్సిపల్ కామారెడ్డికి 13 కోట్లు, దీంతోపాటు DMH హెల్త్ అండ్ డిపార్ట్మెంట్కి కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా 4.5 కోట్లు, దాంతోపాటు స్కూల్స్కి 9 కోట్లు. మొత్తం అంచనాల మేరకు ఇప్పుడున్నటువంటి అంచనాల మేరకు 130 కోట్ల నష్టం వాటిల్లింది. సో 130 కోట్ల రూపాయల విధుల్ని విడుదల చేస్తూ పూర్తి స్థాయి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు తాత్కాలికంగా ఎక్కడైతే 10ల సంఖ్యలో రోడ్లు దిగిపోయినాయి, 10ల సంఖ్యలో 36 చెరువులు, దాదాపు జిల్లాలో 36 చెరువులకు గండ్లు పడ్డాయి, 36 చెరువులు దిగిపోయినాయి. సో వాటికి కూడా తాత్కాలిక మరమ్మతులు, దాంతోపాటు రోడ్స్ ప్రస్తుతం తాత్కాలికంగా రాకపోకలు కొనసాగించేందుకు దాదాపు రోడ్లు ఏవైతే ఉన్నాయో పంచాయతీ రాజ్ 22 రోడ్లు, R&Bకి సంబంధించి 36 రోడ్లు, వీటికి తాత్కాలిక మరమ్మతుల కోసం ఇప్పటికే 22 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతుల్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే ట్రాన్స్పోర్టేషన్ మనం చూడొచ్చు. మొన్నటి వరకు కూడా ఈ ప్రాంతం అంతా పూర్తిగా నీళ్ళల్లో ఉండిపోయింది. ఇటువైపు ఒక్క వాహనం కూడా కనిపించలేదు, అలౌ చేయలేదు. కానీ నిన్నటి నుంచి తాత్కాలికంగా గ్రావెల్ పనులు వర్క్ మొదలు పెట్టడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే రోడ్డు కామారెడ్డి నుంచి హైదరాబాద్కి వాహనాలు వెళ్తున్నాయి. హైదరాబాద్ నుంచి కామారెడ్డి కూడా వాహనాలు వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇట్లా ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా
వరద నష్టం జరిగిందో ఆ నష్టం జరిగినటువంటి ప్రతి చోట కూడా తాత్కాలికంగా పనులు మొదలు పెట్టడము, పూర్తి స్థాయి పనులకు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం, అధికారులకు సూచన చేయడం చేస్తుంది. దాదాపు 150 కోట్లతో ప్రస్తుతం అయితే పనుల్ని మొదలు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జరిగినటువంటి నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క కూడా కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సీఎంను కలిసి నేరుగా కామారెడ్డి వరద నష్టానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కోరుతామని కూడా ఆమె తెలిపారు. దాంతోపాటు ఈరోజు ఎమ్మెల్సీలు ప్రభుత్వం ఒక బృందాన్ని నియమించింది. ఎమ్మెల్సీలతో 4 ఎమ్మెల్సీలతో ఆ 4 ఎమ్మెల్సీల బృందం ఈరోజు కామారెడ్డిలో పర్యటించనుంది. కామారెడ్డిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ బృందం పర్యటిస్తుంది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, ఎమ్మెల్సీ విజయశాంతి, అట్లాగే శంకర్ నాయక్, వీళ్ళు 4 ఎమ్మెల్సీలను ఒక కమిటీ వేసింది. వాళ్ళ 4 ఆ బృందం ఎమ్మెల్సీల బృందం ఈరోజు కామారెడ్డికి రానుంది. కామారెడ్డిలో వరద బీభత్సాన్ని, వరద నష్టాన్ని వారంతా కూడా ప్రత్యక్షంగా వీక్షించి అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయి నివేదిక కోసం సీఎంఓకి ఇచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వరద నష్టం అంచనా మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం పూర్తి స్థాయి మరమ్మతులకు 139 కోట్లు, తాత్కాలిక మరమ్మతులకు 22 కోట్లని ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతానికైతే 22 కోట్ల రూపాయలతో తాత్కాలిక మరమ్మతులు, ఎక్కడైతే రోడ్లు తెగిపోయినాయో, అక్కడ చెరువులు తెగిపోయినాయో, గండ్లు పడ్డాయో, చిన్న చిన్న అవసరాలు తాత్కాలికంగా ఉపశమనం కలిగేలాగా కొన్ని పనుల కోసం అయితే దాదాపు 22 కోట్ల రూపాయల నిధులతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కామారెడ్డి నుంచి హైదరాబాద్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నడుస్తున్నాయి. ఎట్లాంటి ఇబ్బంది లేదు. మొన్నటి వరకు కొంత ట్రాఫిక్ అంతరాయం జరిగింది, వాహనాలు వెళ్ళలేకపోయినాయి. కానీ ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే రవాణాకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంది. దీంతో పాటు ఎక్కడైతే పోల్స్ పడిపోయినాయో, కేబుల్స్ అయిపోయినాయో, విద్యుత్ కేబుల్స్, విద్యుత్ పోల్స్ పడిపోయినాయో, వాటిని కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి విద్యుత్ సరఫరాలో ఆటంకాన్ని తొలగించేందుకు, రవాణాకు సంబంధించి ఆటంకాలను తొలగించేందుకైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి తాత్కాలిక పనులు అయితే జరుగుతున్నాయి. సో మొత్తం మీద 3 రోజులు వరదలో ఉన్నటువంటి కామారెడ్డి కొంత ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ప్రభుత్వం కూడా కామారెడ్డి పూర్తి స్థాయిలో కోలుకునేలాగా, సాఫీగా మళ్ళీ యథావిధిగా కామారెడ్డి లైఫ్ స్టైల్ మారేలాగా, కామారెడ్డి ప్రజల జీవనం మారేలాగా, కామారెడ్డి పరిస్థితులు మారేలాగా తాత్కాలికంగా అయితే పనులు చేపట్టింది. దీంతో కొంత ఉపశమనం లభించినటువంటి విషయాన్ని స్థానికులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ రోజు ఎమ్మెల్సీల బృందం పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఏం చెప్తారు, అధికారులతో ఏం మాట్లాడతారు, ప్రభుత్వానికి ఏం నివేదికలు ఇస్తారనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే కామారెడ్డి వాసుల్లో ఉన్నాయి.